చంద్రబాబుకు రోజుకో మాట మాట్లాడడం వెన్నతో పెట్టిన విద్య. వెన్నపూసినంత మెత్తగా, కళ్ళు కూడా ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ఒక పీహెచ్డీ కాదు 10 పీహెచ్డీలు చేశారు. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టడానికి చంద్రబాబు తన అబద్ధాలకు బాగానే పదును పెడుతున్నారు. ఒకరోజు ఖజానా ఖాళీ అంటారు, మరో రోజు అప్పులు పుట్టడం లేదంటారు. ఇవన్నీ చెబుతూనే దుబారా ఖర్చులు మాత్రం చంద్రబాబు ఆపరు. జిఎస్డిపి మీద చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు, లక్షల ఉద్యోగాలు అంటారు. ఎల్లో మీడియాలో హడావిడి తప్పితే అవి ఎక్కడా కనిపించవు. 18 నెలల్లో 2,60,000 కోట్లు అప్పు చేసిన సంగతి దాచేసి ఆల్ హ్యాపీస్ అంటూ బాబు మభ్యపెట్టే ప్రకటనలు చేస్తారు తప్ప వీటిని ప్రజలు నమ్ముతారా? ఎలా చూసుకున్నా కాగ్ సాక్షిగా తన పాలనతో పోలిస్తే చంద్రబాబు ప్రభుత్వం తీసికట్టుగానే ఉందని జగన్ రుజువు చేశారు అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని ప్రకటనలు చూడండి. కొద్ది రోజుల క్రితం ఒక సభలో మాట్లాడుతూ ఒకవైపు సూపర్ 6 హామీలు ఉన్నాయి, మరోవైపు ఖజానా ఖాళీగా ఉందని అన్నారు. అక్కడితో ఆగలేదు, అప్పులు కూడా దొరకడం లేదు, అప్పిచ్చేవారే లేరు. కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారమే అప్పులు పుడతాయి అని ఆయన వివరించారు. ఓహో, చంద్రబాబు నిజమే చెప్పారేమోలే అని అనుకున్నవారు ఉండవచ్చు. ఏపీలో ఆయన ప్రభుత్వం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుని ఉండవచ్చని కొందరు బాధపడ్డారు. అందుకు ఆయనకు సానుభూతి చూపించిన వారు ఉండవచ్చు. కానీ అంతలోనే మరి 2 రోజులకు ఆయన ఒక సంచలన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో మన జిఎస్డిపి భేషిగా ఉందని, ఈ ఏడాది 2వ త్రైమాసికంలో 11.28% వృద్ధి ఉందని ఆయన వెల్లడించారు. 18 నెలల కష్టంతో ఆర్థికానికి ఊపిరి పోశామని కూడా చంద్రబాబు తెలిపినట్లు ఎల్లో మీడియా బిల్డప్ ఇచ్చింది. ఇదేమిటి, మొన్నేమో ఏపీ దివాళా తీసిందా అన్న సందేహం కలిగేలా చంద్రబాబు మాట్లాడారే, తాజాగా ఏపీ ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందా అన్న భావన కలిగేలా మాట్లాడుతున్నారేమిటో అనిపించింది. చంద్రబాబు చేసిన ఈ 2 ప్రకటనలు దేన్ని నమ్మాలి? అదే ఆయన గొప్పదనం. ఎప్పుడు ఏది అవసరమైతే దాన్ని మాట్లాడగలరు. ఒకదానికి మరొకదానికి పొంతం లేకుండా కబుర్లు చెప్పగలరు. సత్యాసత్యాలతో సంబంధం ఉండదు. జిఎస్టీ వసూళ్లలో ఎందుకు ఏపీ వెనుకబడిందో ఆయన వివరించినట్లు కనపడదు. ఒకప్పుడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా నిర్భయంగా నిర్మోహమాటంగా ప్రశ్నించడానికి మీడియా ప్రయత్నించేది. అందులో ఏదో దురుద్దేశంతో కాకుండా కేవలం ప్రజా ప్రయోజనం, జర్నలిజం సూత్రాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ శాతం మీడియా ప్రతినిధులు ప్రశ్నలు సంధించేవారు. కానీ ఇప్పుడు అలా అడిగే మీడియా లేకుండా చేసుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా వరకు సఫలమైనట్లు అనిపిస్తుంది. తనను ప్రశ్నించే మీడియాను దూరంగా పెడుతున్నారు. ఒకవేళ ఎవరైనా క్రిటికల్గా ప్రశ్నించినా దబాయించడం అలవాటు చేసుకున్నారు. దాంతో 1-6 ప్రశ్నలు వేసినా దానికి అనుబంధంగా ప్రశ్నలు వేయడానికి వెనుకాడుతున్నారు. తన హయాంలో జిఎస్డిపి బేసిక్గా ఉందంటూ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అప్పుల గురించి చెప్పకుండా ఈ లెక్కలేమిటి, ఇవి సొంత లెక్కలా కాగ్ లెక్కలా అని ఎవరైనా అడిగారా అన్నది మరో సంశయం. అలా అడిగిన వాటి గురించి తర్వాత మాట్లాడదామని చెప్పారేమో తెలియదు. దాంతో మీడియా కూడా సరేలే మనకెందుకులే అని ఊరుకుని ఉండవచ్చు. జిఎస్టిపి వృద్ధికి ఆయన చెప్పిన కారణాలు గమనించండి. ఆక్వా రంగానికి యూనిట్కు ₹1.5కే విద్యుత్ ఇచ్చామని ఆయన అన్నారు. నిజానికి ఇది జగన్ టైంలో ఆరంభమైందా లేదా? దాన్ని పక్కన పెడితే ప్రస్తుతం అమెరికా టారిఫ్ల సమస్య వల్ల, ఇతర కారణాల వల్ల ఆక్వా రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. దాన్ని కూడా వివరించాలి కదా. రోడ్లు, పోర్ట్లు, జనవనరుల రంగాల్లో వ్యయం పెంచామని ఆయన తెలిపారు. చంద్రబాబు 4 సార్లు సీఎం అయినా ఒక్క ఓడరేవు కానీ ఒక్క ఫిషింగ్ హార్బర్ కానీ నిర్మించారా? జగన్ చేపట్టిన వాటినే తాము నిర్మిస్తున్నామన్నట్లుగా కలరింగిస్తే ఏమవుతుంది? పోనీ అది కూడా సరిగా జరుగుతోందా? ఒక్క ఓడరేవునైనా ఈ 18 నెలల్లో పూర్తి చేశారా? పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. అదే మీడియా సమావేశంలో ఎవరో విలేకరి వేసిన ప్రశ్నకు జవాబిస్తూ ప్రజలు తింటున్న పంటలనే పండించాలని, లేకుంటే వ్యాపారులు కొనరని, ప్రభుత్వం అన్ని పంటలను కొనుగోలు చేయలేదని తేల్చేశారు. అంతేకాదు, మాట్లాడితే వరి వైద్యం చెబుతున్నారు. ఏపీలో అత్యధికులు తీసుకునే ఆహారం వరి అన్నం కదా, బియ్యం తింటే మధుమేహ వ్యాధి, మరో వ్యాధి వస్తుందని భయపెడుతున్నారు. ఇటీవలి కాలంలో దాదాపు అన్ని పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అలాడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధిని పెట్టి రైతులను ఆదుకోకుండా గాలికి వదిలేసి ఇప్పుడు ఏవో చేసినట్లు కబుర్లు చెబితే ఏమి లాభం? జగన్ టైంలో వచ్చిన కొన్ని పరిశ్రమలకు ప్రారంభోత్సవం చేయడం తప్ప తర్వాత వచ్చిన పరిశ్రమలు పెద్దగా లేవు. ఒకేసారి అన్ని పరిశ్రమలు రావు, ఆ విషయం వివరించవచ్చు. కానీ అలా కాకుండా అవేవో రెడీమేడ్గా ఉన్నట్లు చెప్పే యత్నమే బాగోలేదు. పైగా 99 పైసలకు భూములు కట్టబెడుతూ 1,000 కోట్ల రాయితీలు ఇస్తూ ప్రభుత్వంపై భారం మోపుతుంటే
ఆదాయం రాష్ట్రానికి ఎలా సమకూరుతుందో తెలియదు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం పెట్టామని చంద్రబాబు చెప్పడమే విడ్డూరం. దానికి వృద్ధి రేటుకు సంబంధం ఏమిటో తెలియదు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 6,700 కోట్లు బకాయి పెట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెబితే ప్రజల చెవిలో పూలు పెట్టినట్లు అవదా? ఆరోగ్య రంగంలో 3,000 కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయా లేదా? తాను సాధించిన వాటికంటే గత ప్రభుత్వంపై ఏవో ఆధారాలు చూపరి ఆరోపణలు చేయడాన్ని నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి గత ప్రభుత్వం అప్పులు తెచ్చిందని చంద్రబాబు అన్నారు. అది ఎంతవరకు నిజమన్నది పక్కన పెడితే, కొద్ది నెలల క్రితం ఈయన హయాంలోనే మైనింగ్ కార్పొరేషన్ ఆదాయాన్ని తనఖాగా పెట్టడమే కాకుండా ఒకవేళ ప్రభుత్వం అప్పు వాయిదా సకాలంలో తీర్చకపోతే నేరుగా రిజర్వ్ బ్యాంకులో ఉండే ట్రెజరీ ఖాతా నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చని ఒప్పందం అయింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? సర్దుబాటు ఛార్జీల పేరిట 1,000 కోట్ల బాదులు బాది ఇప్పుడేమో 2వ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచమని చెబితే సరిపోతుందా? అయినా మళ్ళీ ప్రతిపాదన ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి కదా. 18 నెలల్లో 2.60 లక్షల కోట్ల అప్పు చేసిన సంగతిని దాచేసి ఆల్ హ్యాపీస్ అంటూ మభ్యపెట్టే ప్రకటన చేస్తే సరిపోతుందా? నిజంగా అంతా బాగుంటే సూపర్ 6లోని ఆడబిడ్డనిది, నిరుద్యోగ భృతి, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక్కో యువకుడికి 10 లక్షల రూపాయల హామీ మొదలైన వాటిని నెరవేర్చి చూపవచ్చు కదా. జనం దగ్గరికి వెళ్తేనేమో బేదర్పులు, మీడియా సమావేశంలో ప్రజెంటేషన్లో గొప్పల గప్పాలు చెప్పి ఎవరిని మభ్యపెట్టదలిచారు? తలసరి ఆదాయం కానీ ఇతరత్రా కానీ అన్నిట్లోనూ జగన్ ప్రభుత్వం ఇప్పటికంటే మెరుగ్గానే ఉందన్న గణాంకాలు కాగులోనూ ఇతరత్రా కనిపిస్తున్నాయి కదా. ఈ నేపథ్యంలోనే ప్రజలను మోసం చేయడానికి సొంత లెక్కలతో చంద్రబాబు అంకెలగారడి చేస్తున్నారని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వృద్ధి రేటు, తలసరి ఆదాయం, అప్పుల పరిస్థితి అన్నిటి గురించి గణాంకాల ఆధారంగా వివరిస్తూ ఎందులో చూసినా తన పాలనతో పోల్చితే చంద్రబాబు ప్రభుత్వం తీసికట్టుగానే ఉందని జగన్ రుజువు చేశారు.